వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ రౌడీలందరినీ కొట్టిన తర్వాత ఇంకా అలా అద్దం ముందు చూసుకుంటూ బాడీ అంతా చాలా పెయినింగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అలా ఆలోచిస్తూ ఉంటే రుద్ర అప్పుడే గంగా దగ్గరికి వస్తారు. వచ్చి ఏంటి ఏమైందని అడుగుతారు. ఏం లేదు సార్, ఇవాళ చాలా ఎక్కువసేపు ఫైట్ చేశాను కదా, అందుకే బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయని చెప్పి అంటుంది. సరే, రెస్ట్ తీసుకో, బాగా రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా అలా గంగాని నిద్రపుచ్చుతూ ఉంటారు. రుద్ర ఒక్కసారిగా గంగా రుద్ర వైపు చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా, రేపు లీవ్ తీసుకోమంటారా అని అంటుంది. లీవ్ అన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు, అయినా ఇవాళే జ్వరం వచ్చింది అని అబద్ధం చెప్పావు, అలాంటిది మళ్ళీ రేపు లీవ్ తీసుకుంటాను ఎలా అంటావు, కుదరదు అని అంటారు. అది కాదు సార్ అనేలోపు, చూడు గంగా, నువ్వు నాకంతా వచ్చు అని రిలాక్స్ అయిపోకూడదు, నువ్వు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అర్థమైందా అని అంటారు. ఇంకా గంగ పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా అలా అప్పుడే రుద్ర ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అండ్ గంగ ఇద్దరు కలిసి ఇంకా ఎంతో హ్యాపీగా అయితే వచ్చేస్తారనమాట అకాడమీకి. విశ్వనాథం వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా సుధా ఇంక మాట్లాడుతూ ఉంటారు విశ్వనాథంతో. ఏవండి, మన అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం చూద్దాం, ఎందుకు ఇంకా వీటి గురించి మీరు ఆలోచిస్తున్నారు, తను చెప్తుంది కదా ఉమ్మడి కుటుంబం ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అని, వాళ్ళు అంటున్నారు కదా, పెళ్ళి ఆల్మోస్ట్ ఓకే అయ్యేంత వరకు వచ్చింది కదా, ఇంకా ఎందుకు మీరు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారు అని అంటుంది సుధా. చూడు సుధా, నీకు చెప్పాను, నాకు మీ పుట్టింటి వాళ్ళతో కలవడం ఇష్టం లేదని, ఇంకా ఇంకా ఈ టాపిక్ని తీసుకొచ్చి నన్ను బాధ పెట్టద్దు అని వెళ్ళబోతుంటే అప్పుడే రుద్ర వస్తారు. ఏమైంది అత్తయ్య, ఎందుకలా ఉన్నారు అని అడుగుతారు. ఏం చెప్పమంటావు రుద్ర, జయాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట గంగా. ఇది డమ్మి చిన్ని, అలాంటిది ఇప్పుడు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అనుకుంటుంది. మీరు కొంచెం తొందరపడుతున్నారేమో అనిపిస్తుంది మావయ్య గారు, అయినా ఇప్పుడంతా అవసరం ఏముంది చెప్పండి, తనకి ఇప్పుడే పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది అని అంటారు రుద్ర. అవసరం ఉంది బావా, పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది అని అంటాడు రుద్రతో వీరు. ఒక్కసారిగా రుద్ర అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది అదంతా వీరు ప్లాన్ అని రుద్రకి. ఎందుకంటే తను బాధ్యతగా ఉండటం లేదని, ఏమీ చేయటం లేదని బాబాయ్ గారు బాధపడుతున్నారు. తను మంచి వైఫ్గా ఉండాలి అన్నా, బాబాయ్ గారికి నచ్చినట్టు ఉండాలి అన్నా తనకి పెళ్లి చేయడమే కరెక్ట్ కదా బావా అని అంటారు వీరు. వెంటనే ఇంక రుద్ర అయితే అలా అని ఎలా అనుకుంటావు వీరు, లేదు చూడండి మావయ్య, నేను చెప్తున్నానని మీరేమీ అనుకోకండి, కానీ ఒకటి మాత్రం నిజం, తను చిన్నప్పటి నుండి అనాథ శరణాలయంలో పెరిగింది. ఇప్పుడే కనీసం వచ్చి 2 నెలలు కూడా కాలేదు. మీకు దగ్గర అవ్వడానికి టైం పడుతుంది కదా. మీ కన్న కూతుర్ని మీరు 22 ఏళ్ళు దూరం చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు తను మీ దగ్గరగా ఉంటే, తన్ని మళ్ళీ వేరే ఇంటికి పంపించేస్తే, అటు అత్త వాళ్ళ ఇంట్లో అడ్జస్ట్ అవ్వలేక, ఇటు పుట్టినింట్లో వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం ఉండాలి అని అనుకున్నా ఉండలేక తను ఎంతో అంటే ఎంతో బాధపడి ఉంటుంది కదా. అలాంటప్పుడు తన విషయంలో మీరెందుకు ఇది ఆలోచించడం లేదు అని అంటారు. ఒక్కసారిగా ఇంక విశ్వనాథం అయితే, నువ్వు చెప్పింది కరెక్టే రుద్ర, కానీ అని అంటారు. నేను ఒకటి చెప్తాను, ఏమీ అనుకోకండి, ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇప్పట్లో అంతరిక్షం వరకు వెళ్తున్నారు. కనీసం ఏ మనిషిలో అయినా ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ టాలెంట్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. జయాలో జయాలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటో తెలుసుకొని గుర్తిస్తే తను కూడా పై స్థాయికి చేరుకుంటుంది. అంతేకాని మీలాగే రేపొద్దున్న అత్తింట్లో వాళ్ళు కూడా ఆలోచిస్తారు అని మీరు ఎలా అనుకోవచ్చు. తన్ని బాగా చూసుకుంటారో లేదో మనకు తెలియదు. తన ఆశయాల్ని కంట్రోల్ చేయాలనుకుంటే అప్పుడేం చేస్తారు అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో అయితే పడతారు విశ్వనాథం. కాబట్టి ఆలోచించండి అనేసరికి ఇంక వెంటనే విశ్వనాథం అయితే ఆలోచిస్తారు. చూడు జయ, నీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో నువ్వు ఇంకా నాకు చెప్పలేదు. నీకు నేను 1 వీక్ టైం ఇచ్చాను, కానీ నువ్వు ఏ సమాధానం చెప్పలేదు. నువ్వు ఎందులో
బాగా రాణిస్తావనేది నేను తెలుసుకోవాలి. కాబట్టి నీకిప్పుడే పెళ్లి చేయాలని నేను అనుకోవటం లేదు అని చెప్పేసరికి ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారనమాట. సరే, అలా అయితే నేను మీ బాటే వింటాను నాన్నగారు అని అంటుంది. వీరు ఏమో షాక్లో ఉంటాడు. ఇంకలా రుద్ర గంగ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ ఏమో ఇంకలా బాక్సింగ్ అకాడమీకి హ్యాపీగా బయలుదేరి విశ్వనాథంతో వెళ్ళిపోయి ట్రైనింగ్ అయితే తీసుకుంటుంది. వీరు అండ్ ఆ డమ్మి చిన్ని ఇద్దరు పక్కకు వస్తారు. ఏంటి అలా చెప్పావు? నేను పెళ్లి చేసుకోవాలని చెప్పలేకపోయావా అని అడుగుతారు వీరు. ఏంటి, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదా? ఇప్పుడు ఆయన అంతలా ఓల్డ్ బాక్సర్ చెప్తున్నా నేను పెళ్లి చేసుకుంటాను అన్నానంటే దానికి మీనింగ్ ఏమొస్తుంది? ఆ రుద్ర అన్న మాటలే నిజమవుతాయి. నేను కావాలనే ఇదంతా చేస్తున్నానని అనుకుంటారు. అందుకే ఏమీ కాదని చెప్పాను. మీరేం కంగారు పడకండి. ఇది ఎలా ఎటు తీసుకెళ్లాలో నాకు తెలుసు అని అంటుంది డమ్మి చిన్ని. నువ్వేం చేస్తావో ఆ గంగ అండ్ ఆ విశ్వనాథం మాత్రం ఎక్కువగా దగ్గరగా ఉండకుండా చూసుకో. ఎందుకంటే ఎంతైనా వాళ్ళిద్దరు తండ్రి కూతుర్లు కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విషయంలో ఏదో ఒక రక్త సంబంధం అనేది వాళ్ళకి దగ్గర కలుపుతూనే ఉంటుంది. అలా జరగకూడదు అని అంటారు. సరే, మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి ఇంకా అలా డమ్మి చిన్ని అక్కడి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఫైనల్ డే అయితే వచ్చేస్తుంది. ఇంకా అలా గంగ అయితే హ్యాపీగా బాక్సింగ్ చేయడానికి బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఇటువైపు వీరు ఏమో ప్రీతికి ట్యాబ్లెట్స్ ఇస్తూ, ప్రీతి, నీకు ఇంకొక 2 రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి, సరేనా అని అంటారు. మీరెక్కడికి వెళ్తున్నారండి అని అంటుంది. "ఆ, ఏం లేదు ప్రీతి, నేను చిన్న పనిపై బయటికి వెళ్తున్నాను. అదే బాక్సింగ్ అకాడమీ దగ్గరికి. కొంచెం టైం పట్టొచ్చు. కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. సో వెళ్ళి ఇంకా ఎలా అయినా గంగా రాకుండా ఉండాలి అని, ఐ మీన్ గంగా విషయంలో చాలా అయితే చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఆ ప్లాన్స్ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుందనమాట. ఇంకా అలా బాక్సింగ్కి గంగ రావాలి అనుకుంటే గంగని దారి మధ్యలోనే అటాక్ చేయాలి అనుకుంటారు. కానీ గంగ అలా ఇంక వాళ్ళందరినీ కొట్టి బాక్సింగ్ అకాడమీలోకి వచ్చేస్తుంది. వెంటనే ఇంకలా చూస్తూ ఉంటాడు వీరు. లేదు, ఇలా కాదు, తన్ని ఖచ్చితంగా స్టేజ్ పైన ఓడిస్తాను. చూడండి, ఇప్పుడు తను షూస్ వేసుకుంటుంది కదా, ఆ షూస్లో ఒక్క తేలు పెడదాం అని అంటాడు వీరు. సార్, అలా చేస్తే మనపైకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ అది పాయిజనస్ కాబట్టి కుట్టి చచ్చిపోయిందని గంగాని అందరూ పాయిజనేట్ అయి చనిపోయింది అనుకుంటారు, సరేనా అని ఇంక వీరు అయితే ఒక ప్లాన్ ఇస్తాడు. కరెక్ట్గా అలా వీరు ప్లాన్ చేస్తూ ఉంటే ఇటువైపు విశ్వనాథమేమో బయలుదేరుతారనమాట కారులో బాక్సింగ్ అకాడమీకి. మ్యాచ్ జరుగుతుంది, జడ్జిమెంట్ ఇవ్వాలి అని. అప్పుడే ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా కార్కి ఎదురుగా ఒకరు వస్తారు. ఎవరో కాదు, రామనాథం అనమాట. ఇంకా రామనాథం ఎవరైతే స్కెచ్ ఆర్టిస్ట్ ఉంటారో ఆ రామనాథం ఆయన్ని చూసి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. సార్, మీ దగ్గరికే వస్తున్నాను సార్, తప్పించుకొని వస్తున్నాను అంటారు. ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గరికి రావాలనుకోవడం ఏంటి అని అంటారు. అవును సార్, మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి సార్. గంగ, మీరు మీ కూతురు విషయంలో నేను తప్పు చేశాను సార్. యాక్చువల్లీ నేను తన డ్రాయింగ్ వేశాను సార్, కానీ అది చూపిద్దామనే లోపే ఒకడు నన్ను వచ్చి బెదిరించాడు సార్ అని అంటారు. ఏంటి? అవునా? ఎవరు అని అడుగుతారు. చెప్తాను సార్, ముందు మీ అబ్బాయి ఎవరో మీరే చూడండి సార్ అని చెప్పి డ్రాయింగ్ ఇచ్చేసరికి అక్కడ గంగ ఉంటుంది. ఏంటి? తనునా అని అంటారు. అవును, తనే మీ కూతురు సార్ అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా విశ్వనాథం అయితే షాక్లో ఉండిపోతారు. వెంటనే తన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా పరుగున అయితే తన కూతురి బాక్సింగ్ కాంపిటీషన్ చూడ్డానికైతే బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి గంగకి అక్కడ కరెక్ట్గా ఆ పాయిజనస్ అయితే ఉంటుంది. ఇంకా వెంటనే అలా వీరు ఇంకొద్దిసేపట్లో గంగ పైకి పోతుంది అని ఆలోచిస్తుంటే కరెక్ట్గా అదే టైంకి ఫోన్ కాల్ వస్తుంది. ప్రీతికి డెలివరీ పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అని చెప్పి ఫోన్ కాల్ వస్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే వీరు ఆ ప్లాన్ అక్కడితో ఆపేసి
అట్నుండటే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. సో ఇటువైపేమో ఇంకా గంగ పాపం తన కాళ్ళకి బ్లీడింగ్ అవుతున్నా, పాయిజనేట్ అవుతున్నా కష్టపడి ఎలా అయినా తన భర్త పేరుని నిలబెట్టాలి అని చెప్పి ఇంకా అలా ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా తన స్పిరిట్ని చూసి షాక్లో ఉండిపోతాడు రుద్ర కూడా. అది కాదు గంగా, ముందు హాస్పిటల్కి వెళ్దామంటే, లేదు సార్, నేను ముందు ఇది అయిన తర్వాతే హాస్పిటల్కి వెళ్దామని ఇంకా అలా తన్నైతే గట్టిగా కొట్టి ఓడించి అప్పుడు కళ్ళుతిరిగి పడిపోతుంది పాపం గంగ. కళ్ళుతిరిగి పడిపోయి ఇంకో హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. విశ్వనాథమేమో గంగ తన కూతురు కాబట్టి తనకి బ్లడ్ ఇస్తారు, ఎందుకంటే బ్లడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ బ్లడ్ కావాలి అనేసరికి విశ్వనాథం అయితే తన బ్లడ్ని గంగాకి ఇస్తారు. అలా గంగ తన కన్న కూతురని తెలుసుకుంటారు. అదే హాస్పిటల్లో ఇటువైపు ప్రీతికి కూడా డెలివరీ అవడంతో ప్రీతికి మళ్ళీ భానునే పన్నెంటి మగబిడ్డగా పుడతాడు. వీరు వేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అవడంతో వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.